బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2కు ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటేయండి అన్న. పోయినసారి ఓటేసిరు సోదరులు చాలా మంది. తీన్మార్ మల్లన్న అంటే ప్రేమతోటి జై మల్లన్న అని రాసి పేరు దాని మీద. ఇట్లా 20,000 ఓట్లు పోయినాయి ప్రసాద్, 20,000 ఓట్లు పోయినాయి. ఇట్లా మనం ఓడిపోయింది 6,000తో. ఒక ఆయన రక్తంతో కొట్టే పెట్టిపోయాడు. దయచేసి సోదరులారా, మనం చదువుకున్న వాళ్ళం, విఘ్నులం. 1 నెంబర్ వేసి సీరియల్ నెంబర్ 2లో ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బాలో వేసేయండి అన్న. ఇక రెండో ఆప్షన్ కట్టి పరిస్థితుల్లో పోకండి. మీరు ఎంత నిబద్ధతతోని ఎంత పకడ్బందీగా ఓటేసి గెలిపిస్తారో నేను అంతకు రెట్టించిన పకడ్బందీగా మీ పాద సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఇంటికి పోయి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా చూసుకోండి అన్న. ఎవరెవరు పోటీ చేస్తా ఉన్నారండి రాసుకోండి. ఇవాళ బీజేపీ ఆయన వస్తాడు. ఏం సంగతి? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన నరేంద్ర మోడీ అభ్యర్థి ఓవైపు వస్తా ఉన్నాడు. ఈ అడ్డమైన జీవోలు తీసుకొచ్చి మన జీవితాలతో ఆడుకున్నటువంటి కేసీఆర్ అభ్యర్థి ఇంకోగా ఆయన వస్తా ఉన్నాడు. రాసుకొని ఎవరు ఏం చేసి సమాజానికి అని మీ అంతరాత్మను ఒక్కసారి అడగండి. అంతరాత్మ, నాకు నా ముంగట ఈ 3 అభ్యర్థులు ఉన్నారు, ఇందులో ఎవరికి నేను ఓటేయాలని చెప్పి మీరు అడగండి అన్న. మీ అంతరాత్మ తీన్మార్ మల్లన్న అని చెప్పితేనే తీన్మార్ మల్లన్న ఓటేయమని చెప్పి మీ అందరికి వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి అన్న. రాజకీయాల్లో సమూలమైన మార్పులు మీ పిల్లలకు తరానికి అందించే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.